హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాళ మనం చెప్పుకోబోయేది ఇంగువ వాడడం వల్ల మనకు కలిగే లాభాల గురించి. భారతీయులందరూ ఆరోగ్యం కోసం, సువాసన కోసం వంటల్లో ఇంగువని ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఒక ఘాటైన సుగంధ ద్రవ్యం. ఇంగువ మనకు ముద్ద, పొడి రూపాలలో దొరుకుతుంది. మా ఇంట్లో అయితే నేను ఎక్కువగా ముద్దనే వాడుతాను. ఇప్పుడు మనకు దొరుకుతున్న ఇంగువల్లో చాలా వరకు కల్తీలే, ఒరిజినల్ గా దొరకడం లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకుని కొనుక్కోవాలి. బంగాళాదుంప గుజ్జు, తుమ్మ జిగురుని కలిపి ఇంగువ నీటిలో ముంచి దానిని ఎండబెట్టి ఇంగువని మనకు అమ్మేస్తున్నారు. జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. అసలు సిసలైనటువంటి ఇంగువ స్త్రీల పాలిటి కల్పవల్లి అంటారు. వంటలలో ఇంగువని తగిన మోతాదులో వాడడం వలన వాటికి మంచి సువాసనే కాదండి, ఆ ఆహార పదార్థాలు చెడిపోకుండా కూడా ఎక్కువసేపు నిలువ ఉంటాయి. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం తగ్గుతుంది, శ్వాస సమస్యలు తగ్గుతాయి. మహిళలకు నెలసరి సమయాలలో వచ్చే పొత్తి కడుపు నొప్పి కంట్రోల్కి వస్తుంది. తెల్లబట్ట, ఎర్రబట్ట కంట్రోల్కి వస్తాయి. నరాలలో వేడి పుట్టిస్తుంది. ప్రేగుల గోడలకు ఉండే మ్యూకస్ పొరని రక్షిస్తుంది. జిగట విరోచనాలను తగ్గిస్తుంది. గ్యాస్ ట్రబుల్ని కంట్రోల్ చేస్తుంది. కఫ సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు కంట్రోల్కి వస్తాయి. గుండె దడ కంట్రోల్ అవుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. లివర్ నుంచి పైత్యరసం ఎక్కువగా తయారయ్యి మనం తిన్న కొవ్వు పదార్థాలు అరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి ఆ పైత్యరసం తక్కువగా తయారయ్యి కొవ్వు పదార్థాలు సరిగా అరగవు, అవి ఒంటికి పట్టవు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పొట్ట బ్లోటింగ్ తో హెవీగా ఉంటుంది. మన ఆహారంలో ఇంగువ తీసుకోవడం వలన మనం తీసుకున్న ఫ్యాటు డైజెషన్ బాగా అయ్యి ఒంటికి పడుతుంది. ప్రేగులకు సంబంధించిన సమస్యలు కంట్రోల్లోకి వస్తాయి. ఇంగువతో మా ఇంట్లో చేసే కొన్ని గృహ చికిత్సలను చూద్దాము. డెంగ్యూ, మలేరియా, ఇతరత్ర ఎలాంటి విష జ్వరాలు వచ్చినా, కరోనా లాంటివి వచ్చినా, మామూలుగా జ్వరం వచ్చినప్పుడైనా, ఎలాంటి జలుబు చేసినా, ఎలాంటి తలనొప్పి అయినా, మైగ్రేన్ తలనొప్పి అయినా, సిస్టమ్ ముందు కూర్చుని పనిచేసి వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి తలనొప్పి, కళ్ళు నొప్పి లాంటివి వచ్చినా, తల్లో మాడుకి కొంచెం నూనె పెట్టి గడ్డ ఇంగువని కానీ పొడి ఇంగువని కానీ తీసుకుని ఒక గిన్నె తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ నీళ్లు పోసి అందులో ఈ ఇంగువని అరగదీసి తల నుదురు పైన కణతల దాకా ఇలా మొత్తం వేలితో నుదురుకి పట్టులా వెయ్యాలి. కామ్గా కళ్ళు మూసుకుని పడుకుని నిద్రపోవాలి. నుదురుకి పూసిన ఇంగువకి బ్రేక్స్ రాకూడదు. అంటే ఇంగువ పూసిన తరువాత ముఖం చిట్లించకూడదు. ఇంగువ పట్టు నుదురికి అలాగే గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మీరు నిద్ర లేచేలోపు చాలా వరకు ఫ్రెష్గా అవుతుంది. ఎలాంటి విష జ్వరాలు కూడా చాలా వరకు కంట్రోల్కి వస్తాయి. అది ఎలాగంటే, ఒక్కోసారి జ్వరం వస్తే ఆ జ్వరం తీవ్రత ఎక్కువ అయ్యి మెదడుని తాకి అక్కడ కణజాలాన్ని డ్యామేజ్ చేసి ఫిట్స్, ఇతరత్ర డిసీజ్లు వస్తాయి. ఒక్కోసారి బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యి చనిపోయే స్టేజ్ కూడా రావచ్చు. నుదుటి మీద ఈ ఇంగువ పట్టు వేయడం వలన ఆ జ్వరం యొక్క తీవ్రతని మెదడుకి చేరనీయదు. మెదడుకి చేరనీయకుండా కవచంలా కాపాడుతుంది. ఆ జ్వరం తీవ్రత మెదడుని ఎక్కువగా తాకకుండా కాపాడుకోవడం వలన మన మెదడు యాక్టివ్గా ఉండి ఆ జ్వరాన్ని త్వరగా తగ్గించేస్తుంది. జలుబు చేసినప్పుడు కూడా ఈ ఇంగువ పట్టుని వేసుకోవచ్చు, తొందరగా కంట్రోల్కి వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ, జలుబు చేసినప్పుడు కానీ, తలనొప్పి ఉన్నా, మైగ్రేన్ తలనొప్పి ఉన్నా రోజంతా కూడా ఈ ఇంగువ పట్టు వేసుకుని అలానే ఉంచుకోవచ్చు. మరుసటి రోజు కూడా జ్వరం కానీ, జలుబు కానీ, తలనొప్పి కానీ అలానే ఉంటే ముందు రోజు వేసిన ఇంగువ పట్టు కడిగేసి
మళ్ళీ కొత్తగా ఇంగువ పట్టు వేసుకోవాలి. ఇలా ఎన్ని రోజులైనా అవి తగ్గే వరకు ఇంగువ పట్టుని వేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్లు ఏమీ రావు. పైగా మీ మెదడుని కాపాడేందుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. పిల్లల్ని కన్న తర్వాత బాలింత ఉన్న ఇంట్లో ఆ చిన్న పిల్లలతో ఏగుతూ ఆ బాలింతకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్రలేమి, తలనొప్పి వస్తూ ఉంటాయి. అలాంటివి కూడా నుదిటిపైన ఈ ఇంగువ పట్టుని వేయడం వలన కంట్రోల్కి వస్తాయి. పిల్లల్ని కన్న తరువాత బాలింతకి 3వ రోజు ఉదయాన్నే చిన్న కుంకుడు గింజంత పచ్చి ఇంగువను తీసుకుని 2 పైపొట్టు ఒలిచిన తెల్లపాయలు తీసుకుని నీళ్ల చెమ్మ తగలకుండా 2 కలిపి నూరి ఆ ముద్దని నోటిలోని పళ్లకు తగలకుండా గొంతులో వేసి నీళ్లు పోసి మింగించాలి. ఇలా 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు మింగించాలి. ఇలా చేస్తే బాలింత శరీరంలోని మార్పులు యథాస్థితికి వచ్చి ఒళ్ళు నొప్పులు తగ్గి శరీరం బాగా ఆరి పుట్టిన బిడ్డకు పాలు పడతాయి. కొంతమంది ఇంగువ ముద్దని డైరెక్టుగా మింగలేని వాళ్ళు అన్నం ముద్దలో కానీ లేక ఇడ్లీ ముక్కలో కానీ మధ్యలో పెట్టుకుని మింగేయడమే. బాలింతలు ఇలా చేస్తే ఒళ్ళు బాగా ఆరి ఆరోగ్యంగా ఉంటారు. ఈ కాలంలో పిల్లలు ఇంగువను తీసుకోవడం మానేసి డాక్టర్ పైనే ఆధారపడి వాళ్ళు ఇచ్చిన మందులు వాడి సరిపెట్టి అనారోగ్యం పాలవుతున్నారు. ఒకరిని లేక ఇద్దరిని కనే లోపల వాళ్ల పని అయిపోతుంది. మన పెద్దవాళ్ళు ఇలాంటివి అన్నీ వాడి ఎంతమంది పిల్లల్ని కన్న తర్వాత కూడా చాలా ఆరోగ్యంగా ఉండి ఎంత వయసు వచ్చినా వాళ్ల పని వాళ్ళు చేసుకునేవారు. అదేమంటే ఇప్పటి పిల్లలకి ఇవేమీ పడవు, వేడి చేస్తుంది, లేకపోతే మంచిది కాదు అని మన పెద్దల మాటని కొట్టిపారేస్తున్నారు. అలాగని వాళ్ళు చెప్పినట్టు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడిన వాళ్ళు ఏమైనా ఆరోగ్యంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఒకటి గమనించండి, మన బాడీ అప్పుడైనా ఇప్పుడైనా ఒకే రకమైన హ్యూమన్ బాడీయే కదండి మనది. ఆ కాలంలో మన బాడీకి పడింది ఇప్పుడు ఎలా పడకుండా పోతుంది చెప్పండి? కొంచెం ఆలోచించండి. ప్రతి ఒక్కదానికి డాక్టర్ల మీదే ఆధారపడిపోకూడదండి. మనం కూడా మన పెద్దలు చెప్పినవి గుర్తు పెట్టుకుని కొన్ని చెయ్యాలి. అప్పుడే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాము. మనకు ఒళ్ళు చలిచలిగా ఉండి జ్వరం వచ్చినట్టు ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఈ ఇంగువ వెల్లుల్లి ముద్దను మింగవచ్చు, కంట్రోల్కి వచ్చేస్తుంది. మా పిల్లలు పుట్టిన కొంతకాలానికి నాకు మైగ్రేన్ లాంటి తలనొప్పి మాడు మీద అటాక్ అయిందండి. ఆ మాడు నొప్పి వచ్చినప్పుడల్లా ఇలా ఇంగువ పట్టు వేసి వేసి పోగొట్టుకున్నానండి. దానికోసం ఒక్క టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు. కాకపోతే దీనిని నమ్మి మనం కొంతకాలం పాటు యూజ్ చేయాలండి. చాలా వరకు లైఫ్ లాంగ్ రిజల్ట్ వస్తుందండి. డాక్టరు దగ్గరికి తలనొప్పి అని పోతే నొప్పుల మాత్రలు ఇస్తారు. వాటిని వాడితే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. నొప్పుల మాత్రలు వాడడం వలన ఇంకా ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. మనం అప్పటికప్పుడు నొప్పి తగ్గే మార్గం చూస్తున్నాము గాని మనకు లైఫ్ లాంగ్ రిజల్ట్ వచ్చే మార్గాన్ని ఎంచుకోవటం లేదు. కొంచెం ఆలోచించి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడు అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. ఇన్స్టెంట్ రిజల్ట్ కాకుండా లాంగ్ లైఫ్ రిజల్ట్ ఎంచుకోండి. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.